ఆడినాం ఇంత నారగం. చూపిస్తా రండి. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం, ప్లేస్ ఎలా ఉంటుందో చూద్దాం. I know you're scared, you wanna hide away sometimes. I know you hurt. లొకేషన్ అక్కడ కూడా వచ్చారు. అక్కడ జాతర పని అయితే ఉంది. From everyone telling you lies, I bet you just wanna live. హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముడు. Lose your mind. I know you hurt. I know you hurt. Let it out, just feel it. Let it out, cry it all. ఇప్పుడు ఆ డైలాగ్ డెలివరీ సో ఫ్రెండ్స్, మా పెద్ద మమ్మీ. ఫ్రెండ్స్, మేము ఇక్కడ వచ్చామంటే ఇక్కడ గాంధారి మైసమ్మ టెంపుల్కి వచ్చాము. చాలా మహిమ గల దేవత. మనము ఏం కోరుకున్నా కూడా వీడియోగ్రాఫర్ మమ్మల్ని తీయాలి. తర్వాత ఆ దేవత అంటే వరాలు ఇస్తుంది అన్నట్టు. అందుకే అనేసి మా చిన్న చెల్ల వాళ్ళు కొంచెం దేవునికి మొక్కుకున్నారు. సో అందుకే అందరం ఫ్యామిలీ అందరం కలిసి వచ్చేసాము. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగా ఉంది. చూడచక్కని ప్రదేశం, ఒక చిన్న టూర్ లాగా అనిపిస్తుంది. చాలా అందరూ వచ్చారు. బాబాయ్ సీ హియర్. ఇది గుట్టను దాటాలంటే ఇప్పుడు కొంచెం బాగా కష్టమైనది. ఇప్పుడు నువ్వెట్లా దిగుతావా? జంప్. అది బాగా సాగుతలేదు. Oh no! Let it out, just feel it. Let it out, cry it all out to me. When you're down, when your heart stops beating, you got me, you always got me. Oh, oh, oh,
ఏడాకి ఇక్కడనే రాసుంటారు. ఆడేదన్నా ఇటు ఉన్నాయండి ఏమండి గిట్ట గిట్ట ఉండండి ఏమండి గిట్ట చూడండి ఇలా కెమెరా నువ్వేనా ఏంటది మళ్ళీ చూస్తావు ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు? లవ్ చెప్తాను ఓకే నేర్చుకో ఇటు అక్కలు అవుతుంది ఫ్రెండ్స్, ఇంకా వంటలు కాలేదు, అందుకే ఇది తింటున్నాం. బాబాయ్ ఆల్రెడీ మా కోసం వంట చేస్తున్నాడు చూడండి. పాపం మా బాబాయ్ అంతా కష్టపడినట్టున్నాడు. ఇదే కొబ్బరికాయ తింటున్నా. అక్క వండుతున్నావా లేకపోతే ఇట్లా ఫోటోకి వీడియోకి స్టిల్లా? నీ రియాక్షన్ ఏంటి కిరణ్? రైస్ అయిపోయింది అంతా, ముల్లెలు మూటలు అన్నీ. డాడీ ఏం చూస్తాను? ఆకలి అవుతుందా? వావ్ సూపర్ కలర్ఫుల్. పైసలకి ఎంత సంపాదిస్తావు? నిండుతుంది కదా డబ్బా? గాంధారి మైసమ్మ ప్రసాదం, గాంధారి మైసమ్మది ప్రసాదం ఫోన్ చేస్తున్నాం. ఫోన్ చేస్తున్నా. నాకు ఇస్తాంది.
చాలా బాగుంది కర్రీ, ఫిష్ కర్రీ అండ్ మటన్ కర్రీ. నేనైతే ఒక గన్ వేయించుకున్నాను, నాకు ఇష్టమైనది ఇది ఒకటి. వెరీ హ్యాపీ. ఫుడ్ క్రెడిట్ ఎవరిది? కర్రీ ఫుడ్ క్రెడిట్ మా మర్ది గారు. చాలా అయ్యో గన్నం వేసేసాడు. ఇప్పుడైతే తినడైతే అయిపోయింది. మేమైతే అలా వాకింగ్ చేస్తున్నాం. చూపిస్తారండి ఎలా ఉంటుందో. అక్కడ ఫుల్ బాగుంటుంది. అయితే ఫుల్ మంది వచ్చాడు. ఇక్కడైతే ఎంతమంది వచ్చారో చూడండి. ఇదైతే ఫ్యామిలీ పిక్నిక్ ఇది ఉంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. అగో సో ఫ్రెండ్స్, ఈ లొకేషన్ ఫుల్ మంచిగా ఉంది. అందరు వచ్చారు. ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది. ఫుల్ హ్యాపీగా ఉంది. నాకైతే మీరు కూడా ఇటు రావాలనుకుంటే రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నాకైతే నచ్చింది. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఫుల్ ప్లేస్ ఉంది. ఇక్కడైతే చాలా మంచి పెద్ద మమ్మీ మీకు ఎలా అనిపించిందో సబ్స్క్రైబర్స్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, మేము మార్నింగ్ వచ్చాము, 11 o'clock వచ్చాము ఇక్కడికి. అసలు యాక్చువల్గా మాకు కూడా తెలియదు ఇక్కడ మైసమ్మ తల్లి అనేసి. చాలా పవిత్రమైన టెంపుల్. మా చిన్న మరిది మా చిన్న చెల్ల నమ్మిన దేవత అన్నట్టు. వాళ్ళకు కొంచెం హెల్త్ బాగా లేకుంటే వాళ్ళకి జాబ్స్ రావాలని కోరుకున్నారు. కానీ అవి సక్సెస్ఫుల్గా జరిగింది కాబట్టి వాళ్ళు వచ్చేసి ఒక మేకతోటి చేశారు. మేము ఫ్యామిలీ అందరం వచ్చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అలాగే ఇక్కడ చూడదగ్గటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. టూరు లైక్ చిన్న స్మాల్ టూర్ టైప్లో వచ్చేసాము. అంటే ఎవరైనా కూడా కాస్త రిలాక్స్ కావాలంటే ఇక్కడికి రావచ్చు. చాలా బాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి మనము దర్శనం చేసుకోవచ్చు. ప్లస్ మనము ఏమైనా కోరికలు ఉన్నా కూడా నెరవేరుతాయి. చాలా పవిత్రమైన దేవత అమ్మవారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో ఫ్రెండ్స్, మీకు కూడా అంటే ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ ఈ తల్లి దగ్గరికి వచ్చేసి మీరు కూడా కోరుకోండి. చాలా పవిత్రమైన దేవత. ఎందుకంటే చాలా అంటే జెన్యున్గా జరిగింది. మా సిస్టర్కి మా మర్దికి జరిగింది కాబట్టి వాళ్ళు దేవునికి వేసుకున్నారు. సో మేమందరం వచ్చేసాము. చాలా ఒక చిన్న ఈవెంట్ లాగా అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. కడుపు నిండా తిన్నాము, హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పక్కన రోడ్ అయితే చూడండి ఎలా ఉందో. వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి. ఇక్కడ అలాగే అమ్మవారి పక్కన టెంపుల్ పక్కన పార్కు కూడా ఉందండి. ఏంటంటే అక్కడ చిన్నపిల్లలకు కానీ ఇప్పుడు మనము పార్కుకి వెళ్ళాలంటే వాళ్ళని తీసుకెళ్ళినా కూడా పెద్దవాళ్ళు కూడా లోపలికి వెళ్ళచ్చు. చాలా బాగుంది పార్కు. చూడడానికి అయితే చాలా హ్యాపీగా ఉంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. 1 మెంబర్కి 30 రూపీస్. మళ్ళీ ఇంకొకటి మేము చాలా ఒక 40 మెంబర్స్ దాకా వచ్చాము. ఒక మేకని తీసుకొని వచ్చాము. చాలా బాగా మేమైతే కడుపు నిండా తినేసాము. ఇంకా జెంట్స్ ఫ్యాకల్టీస్ అందరు మా మరుదులు వీళ్ళందరూ కలిసి ఇంకా వాళ్ళ డ్రింక్స్ అవి వాళ్ళవి అయిపోతలేదు. వాళ్ళది ఇంకా ఫుడ్ కార్యక్రమం ఉన్నది. నెక్స్ట్ ఇప్పటికైతే హ్యాపీగా ఆ మైసమ్మ తల్లి వల్ల అందరం హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియో చాలా ఓకేనా ఫ్రెండ్స్? ఫాలో అవ్వండి. ఓకేనా? బాయ్.